ఒక రైతు జీవితం, ఒక కూలీ జీవితం, ఒక సంక్షోభం, ఇక్కడి వరకు చిత్రణ బాగానే జరిగింది. కానీ తెల్లారి వేసుకుంటే ఒక బద్దగాస్టుడు కనబడతాడు, ఒక ఎడ్లగాస్టుడు కనబడతాడు, ఒక చిన్నపిల్లలకు పూలు అయితే మంత్రాలు వేస్తే ఆయన కనబడతాడు, బొట్టు పెట్టిన ఆయన కనబడతాడు, నెమిలిక పట్టుకొని దేహాలాగే నామకరం అని ఇల్లు తిరిగి పిచ్చబెట్టుకుంటే ఆయన కనబడతాడు, గుడ్డెలు ఆడించిన ఆయన కనబడతాడు. సకల కళలకు నిలయమైనటువంటి ఆ పల్లెటూరులోకి పోయి చూసి ఒకసారి కన్ను తెరిచినట్లయితే మనకు బతుకు చిత్రాలన్నీ కనబడతాయి. నిజంగా నాకు ఒకసారి అనిపించింది, వీళ్ళ మీద మనం ఎందుకు కథలు రాయాలి? ఏ సాహిత్య చరిత్ర చూసినా మరి కనీసం వీళ్ళ జీవితాలకు ఆ సాహిత్య గౌరవం కూడా దక్కలేదు. మరి వీళ్ళని సాహిత్యంలోకి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచనే నాతోని ఇలాంటి అరుదైన కథలను రాయించింది. ఒకసారి పాఠశాలలో మా బడికి ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అవి వలస పక్షులకు అంటే చెట్టు మీద పక్షులు ఉంటాయి, చెట్టు మీద మనుషులు ఉంటారు. సంచార జాతులు, కోతులు ఆడించేటోళ్ళు, శిల్కలను తెచ్చి జాతకాలు చెప్పేటోళ్ళు, గుడ్డేలు ఆడించేటోళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి ఆ మనుషులు వచ్చి 4 రోజులు 5 రోజులు ఉండి అడిగిపోతారు. నేను బడిపోయి బల్లె చూసుకున్నాక నా పానమంతా చెట్ల కింద కదా, ఒకడు వస్తే ఎవరు బాయ్, నిన్న వచ్చినోడు ఇవాళ ఎందుకు లేకపోయా, వీడేంటి బాయ్ వాడేంటి బాయ్, ఊరికే పీరియడ్ కాగానే అడిగి తొమ్మిది చూస్తుంది. ఒకసారి ఏమైందంటే ఈ గుడ్డేలు అయినా చెట్టు ఎప్పుడొచ్చినా కానీ కనీసం 15 రోజులు ఉంటుండే కళ్ళ మీద. నాకు తెలుసు ఈ సీజన్లో ఎవరు వస్తారు, ఈ 2-3 రోజులు పలానా వస్తాడు అంటే ఖచ్చితంగా 2-3 రోజులు అయినా నాకుండే. వాళ్ళ సంగతి నాకు తెలుసు, నా సంగతి నేను కూడా వాళ్ళకి పరిచయం అయిపోయాను. వచ్చినప్పుడల్లా సార్ నమస్తే సార్ అని పగటి మధ్యాహ్నం భోజనం ఉంటే అదో ఏదో చదువుతుంది. అట్లా ఒకసారి ఏమైందంటే ఈ గుడ్డేలు ఆయన వచ్చిన తర్వాత 15 రోజులు ఉంటామన్న ఆయన 3 రోజులకే తెల్లారా పొద్దుకి ఉండడం మధ్యనే తెల్లారాకి ఏం చేసిన జోకులలో పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అరే ఎట్లా నేను పొలగాలను పిల్లగాలను అడిగితే సార్ నిన్న రాత్రి తండ్రి కొడుకులు బాగా కొట్లాడుతున్నారు, ఏమైందో తెలియదు, బాగానే నిలబెట్టుకున్నారు, ఇక తెల్లారి ఎవరు కనవాలేదు సార్. ఇక నాకు మెరమెర మొదలైంది, ఎటువైంది తండ్రి కొడుకులు ఎందుకు కొట్లాడుతున్నారు, మరి ఏం ఆస్తులా అంతస్తులా, మరి ఎందుకు పంచాయతీ అయింది. అట్లా అన్వేషించేటటువంటి క్రమంలోనే నా ఊరికి పోయినప్పుడు విచిత్రమైనటువంటి విషయాలు తెలిసింది. ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చిందని, తర్వాత ఆ సంరక్షణ చట్టం వాళ్ళ ఇంటి దాకా వచ్చిందని, పోలీసులు వచ్చిందని, బెదిరిస్తుందని, ఇవన్నీ విషయాలు తెలిస్తే వీటిని ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతే ఆ మూలాల కాడికి పోయి చేరుకున్నాడు. ఇక్కడ గుడ్డేలు కొట్టుకున్నాడు, ఆ గుడ్డేలు ఎట్లా పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడు, గుడ్డేలు ఏం చేసిండు, ఆ గుడ్డేలు ఏమైంది, తర్వాత ఆ గుడ్డేలు వీళ్ళతో ఎన్నేళ్ళు ఉన్నది, ఇట్లా తవ్వుకునేటటువంటి క్రమంలో పుట్టినటువంటి కథ ఈ జగిరి. ఇక నాకు బుద్ధి కాదు, ఒక 15 రోజులు బడికి సెలవు పెట్టి ఆ గుడ్డేలు ఆయన ఎంబడి చూద్దాం దీని సంగతి, ఈయన ఎట్లా ఆడిస్తాడు. ఆయన భయపడు, నేను అంగిలాగా తెల్లగుండి గుడ్లు గిట్టేసుకుంటే ఈయన పోలీసు అయినా లేకుంటే ఈయనేమైనా మొన్నదాకా పోలీసులు బెదిరించి ఏదో చట్టమంది కానీ నేనేదో దొంగతనాన్ని ఆడించుకుంటే వీడినాయపడి వీడేవాడు. అట్లా ఇక వారికి నమ్మకం కలగాలంటే ఇట్లా నేను ఫలానా అని చెప్పి 50,000 రోజులు ఆయన చేయలో పెట్టి పొద్దుగా పోవాలి, ఆయన గుడిజలకి వెళ్ళినాక పోవాలి, ఊరంతా తిరిగేటప్పుడు ఆయన దూరం ఉండాలి. నేను ఆయనతో ఉంటే ఆయనకు మంత్రం పడ్డది, నాకు మంత్రం పడ్డది, దానికి అబ్జర్వ్ చేయాలి, దూరం కూర్చోవాలి, ఆత్మీయ సంధిపడిన ఆత్మీయ కూర్చోవాలి, తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయినప్పుడు నేను ఇంటికి. ఇట్లా అబ్జర్వ్ చేసేటటువంటి క్రమంలో జంతువు విచిత్రంగా అది ఒక మనిషి ఈ మనం మామూలుగా కుక్కలను చూస్తుంటాం, చాలా విశ్వాసమైనటువంటి జంతువు. అట్లాగే కూడా ఎప్పుడు మనం ఆ యజమానిని జస్ట్ కొద్దిగా యజమాని పెట్టి మనం టోన్ పెంచుతాము, ఒక 4 గట్టి మాటలు మాట్లాడుతుంది, ఎందుకు మళ్ళీ గౌరవం మాట్లాడే
అంటే అంత బాగా నమ్మింది ఆ వ్యక్తి, అంత బాగా రక్షణగా ఉంటుంది ఆ వ్యక్తి. అంటే మనిషి ఇట్లా ఎందుకు ఉండలేకపోయాడు? అడవిలోకి వచ్చినటువంటి జంతువు ఆ ఇమాంను ఎవరన్నా ఏమన్నా అంటే, ఆ ఇమాంను ఎవరైనా మరవడితే లేదా ఇమాంను ఎవరైనా తిడితే అది మర్రేస్తుంటుంది, అది కోపానికి వస్తుంది. అంటే నా యజమాని తిప్పిన అదే మరి కొడుకు, కడుపులో పుట్టిన కొడుకు మరి ఇంకో తండ్రి తిప్పిన తండ్రిని ఏమన్నా వీడేందుకు మరవడలేదు, అసలు వీడే ఎందుకు వీడుతుండు అనేటటువంటి క్రమం నుంచి పుట్టినటువంటి ఈ నవల. ఇది నేను రాసి నేను సపరేట్గానే ఉన్నా. దీన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు కూడా నాకు తెలియదు. ఇంటికి కాగితం వచ్చి అయ్యా మీ నవల నేను చదివాను, చదివి నాకు బాగా నచ్చింది, మీరు దీనికి అథారిటీ లెటర్ రాసిస్తే మేము దీంట్లో ట్రాన్స్లేట్ చేస్తాము అనే ఒక ఉత్తరం ముక్క మాత్రమే నాకు కనబడేది. నాకు వాళ్ళు ఎవరితో పరిచయం లేదు. నేను కూడా పోస్టు డబ్బా నమ్ముకొని రాసి పోస్టులు వేయడం అంతా తీసుకోవడం, ఆ పద్ధతిలో కూడా ఇది 8 భాషల్లోకి ట్రాన్స్లేట్ కావడం అనేది నాకు చాలా ముఖ్యంగా లక్ష్మీరెడ్డి గారు ఈ క్రెడిట్ దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి లక్ష్మీరెడ్డి గారు, తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విజయలక్ష్మి గారు, వారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ఇది మేము ఎన్నడూ చూడనటువంటి ప్రదేశం. మాకు అసలు ఇక దొంగట పోతుంటే ఎన్నడో ఒకనాడు దొంగట పోతుంటే బోర్డు తప్ప ఈ లోపల ఇంత పెద్దగా ఉన్నదని, ఇలా హాల్ ఉంటాయని, మీటింగ్ ఉంటాయని, ఇలా దూరదాలు జరుగుతాయని ఈ విషయంలో మాకు తెలియనటువంటి విషయం. అట్లా ఇందులోకి రప్పించి ఇందులో ఒక మీటింగ్ పెట్టించి ఇందులోపల ఈ పుస్తక ఆవిష్కరణ చేయడానికి ముందుగా మా కవుడు నాగభూషణం, తర్వాత మా నరసింహరావు సార్, ఇదంతా భుజాన వేసుకొని 2 వ్యక్తులు, తమ్ముడు గుర్రం సీతారాం, దేవులపల్లి కోటేష్, వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే తన పనిగా వీడేసుకొని మాకు తెలియనటువంటి ఈ ప్రదేశంలో మమ్మల్ని రప్పించి ఒక పుస్తకాన్ని పరిచయం చేయించి మీ అందరి ముందు మా 4 మాటలు మాట్లాడిన తర్వాత ఈ మంచి పుస్తకం యొక్క మంచి చెడ్డలను మీ అందరికీ చర్చించి చెప్పినటువంటి 2 మిత్రులు, తమ్ముడు గుర్రం సీతారాం, తర్వాత దేవులపల్లి కోటేష్, వీళ్ళకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చి తర్వాత